అక్కడ మాట్లాడిని వైఎస్ఆర్ అందరం ఖండిస్తున్నాం. ఒక పార్టీ హౌస్ మీద అంటే ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన రెడ్ బుక్ రాజ్యాంగంతో సతమతం అవుతా దారి మళ్లించడానికి అనేక దుస్సాహసాలకి పిడిగడతా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం చెంది అందరినీ ప్రజలను నట్టేట ముంచి రైతాంగాన్ని, విద్యార్థుల్ని, మహిళల్ని చెప్పిన హామీలన్నీ ఫెయిల్ అయి ఏ ఒక్క పథకానికి నిలబడలేక అబద్ధపు కోతలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తూ దారి మళ్లించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తిరుపతి లడ్డూలో కల్తీ అంటారు. ఒక తప్పుడు మాట. వీళ్ళ రాజకీయ అవసరాల కోసం దేవుడి మీద భక్తి లేని చంద్రబాబు పిచ్చి పిచ్చి వార్తలు రాపిస్తూ వెంకటేశ్వర స్వామి పరపతిని దెబ్బతీస్తూ తిరుపతిలో కల్తీ కలిసిందని చెప్పి అవాస్తవాలు చెప్తూ డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఇవాళ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేస్తా, నీకు నచ్చిన మీ బినామీలకి రూపాయికి ₹1 ఎకరాలు ఇస్తా, వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని నువ్వు కాజేస్తా, కోటి సంతకాల పేరుతోటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉంచాలని మేమందరం అడుగుతా ఉంటే ప్రజల నుంచి వస్తున్న మద్దతుని మీరు డైవర్ట్ చేయడం కోసం కొత్త సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న హిందూపురంలో వారు రోజు మాట్లాడే మాటలు, వాళ్ళు వైసీపీ పార్టీ నాయకుల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఎన్నో ఉన్నాయి. మరి మా పార్టీ వాళ్ళు నీకు నిమ్స్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ గురించి మాట్లాడితే ఎందుకు ఇంత రోషం అని అడుగుతా ఉన్నా. నువ్వు కోర్టులోంచి బయటపడటం కోసం బాలకృష్ణ గారు కేసులోంచి బయటపడటం కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు తీసుకున్న సర్టిఫికేటే కదా మానసిక స్థితి బాగలేదని. ఆ విషయం మాట్లాడితే అంత కోపం ఎందుకు వస్తుంది అంటే, నిజం మాట్లాడితే మీ కోపాలు, మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే మీ కోపాలు, మీరు ఆస్తులు అమ్ముకుంటున్నారంటే మీ కోపం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దంటే కోపం, రైతులు నష్టపరిహారం ఇవ్వంటే కోపం, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే కోపం, మహిళలకు ఇస్తారన్న 1500 ఆడపిల్లలకు ఇస్తారన్న నెల 1500 అడిగితే కోపం, నిరుద్యోగ వృత్తి అడిగితే కోపం. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అలివి కాని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పరిపాలించడం చేతకాక ఈ సంవత్సరం మీకు రెవెన్యూ లోటు ఎంత పెరిగిందో మీరే సిగ్గుపడండి. మీకు ప్రభుత్వంలో పరిపాలన చేత అయితే అది బ్యాలెన్స్ షీట్ లో కనపడుతుంది. సంపదను సృష్టిస్తానన్నావు కదా చంద్రబాబు, ఏం సంపద? పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే సంపద సృష్టించడమా? విదేశీ కంపెనీని అడుక్కొని వాడు పెట్టుబడి పెడితే వాడి వ్యాపారం కోసం వస్తాడు తప్ప అదేమన్నా ప్రజలకు పంచుతాడా? ఏంది పిచ్చి మాటలు, పిచ్చి కొత్తలు సదస్సు పెట్టావు, అవన్నీ కామన్ గా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు 4 కోట్లు కట్టాడు. 25 ఏళ్లు పరిపాలన చేసి నీకు ఒక్క పోర్టు కట్టే జ్ఞానం ఉందా? 25 ఏళ్లు పరిపాలన చేసి నువ్వు ఒక్క మెడికల్ హాస్పిటల్ కట్టావా? ఏంటి అభివృద్ధి? ఊరికి అమరావతి అని చెప్పి నాకు కట్టిన బిల్డింగ్లే మళ్ళీ కడుతూ దోపిడీకి దారితీస్తున్న చంద్రబాబుని వైఎస్ఆర్ పార్టీ నిలదీస్తా ఉంటే నీకు ప్రజల్లో మొహం ఎత్తుకొని చూపించుకోలేక ఇట్లాంటి దాడులు చేస్తే వైఎస్ఆర్ పార్టీ భయపడుతుందా? ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఒక చోట అరచోట బలం ఉంటుందేమో, జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏందో, జగన్మోహన్ రెడ్డి గారి యువశక్తి ఏందో మీ అందరికీ బాగా తెలుసు. సింహాన్ని తట్టి లేపమాకండి సందర్భంగా చెప్తున్న కూటమి నాయకులకి, అనవసరంగా గెలికి కాలు దువ్వి రేపు రెచ్చగొట్టుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మీరు పరిపాలన చేయండి, మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి. మొన్న ముంతా తుఫానుకి సర్వం కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి మీకు చేతులు రాలేదు. రొయ్యల రైతులు ఒక్కొక్క రైతు 25 లక్షల రూపాయలు నష్టపోయి కంట తడి పెట్టుకుంటున్నాడు. ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక చేతికొచ్చే పంట మునిగిపోయి రైతుల్లో దెబ్బతిని కంట తడి పెడతా ఉన్నారు. ఒక్క మనిషికి పరిహారం ఇవ్వడం చేత కాలేదు.
ఒంగోలులో నేట మునిగిన ఇళ్ళన్నిటికీ ఎన్యుమరేషన్ చేశారు. అడప అక్కడక్కడ 1000 రూపాయలు ఇచ్చిపోయారు. మరి అందరికి ఎందుకు 1000 రూపాయలు ఇవ్వలేదు? అసలు ప్రభుత్వం ఎంత పంపింది, ఎంతమందికి ఇచ్చారు లెక్క చెప్పగలరా? మీరు మీ దౌర్జన్యం, మీ దోపిడీ ఇది సహించమని సందర్భంగా తెలియజేస్తూ మీ అరాచకాలని, అన్యాయాల్ని మేము ఎండగడతానే ఉంటామని వైఎస్ఆర్ పార్టీ జగనన్న ఆధ్వర్యంలో మేము అన్నిటికీ మీపై పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం.